హాయ్, నా పేరు మధు వడ్లమాని, డేటా అనలిటిక్స్ అండ్ ఏఐ ఎక్స్పర్టైజ్. అండ్ ఇవాళ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ సెషన్ ఆన్ ఎంటర్ప్రినర్షిప్ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ సెంట్రిక్గా అసలు ఏంటి స్టూడెంట్స్కి ఎలా బెనిఫిట్ అవుతాయి. దానికోసం వీ హ్యావ్ అన్ ఎక్స్పర్టైజ్ అలోక్ గోవిల్. Hi Madhu. Alok, a very quick intro of yours. I am Govil Alok, and right now I am working as Chief Executive Officer at JNTH Innovation Foundation. Okay. గత ఆల్మోస్ట్ 12 ఏళ్ళ నుంచి ఐ బీన్ నర్చరింగ్ ఆంటర్ప్రెనర్స్, ఎస్పెషలీ ఎర్లీ స్టేజ్ యంగ్ లాడ్స్. How would they set up their own startup, their own venture, and start their startup journey. And I've worked at different places, వేరే రాష్ట్రాల్లో కూడా పనిచేశాను. మోస్ట్లీ అకాడమిక్ ఇంక్యుబేటర్స్లో పనిచేసాము. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆడియన్స్తో కలిసి పనిచేసినాను. ఐవ్ గాట్ దిస్ హ్యాంగ్ ఆఫ్ హౌ కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ when you step into a startup ecosystem, and got good knowledge about it now. India is all about it. Every 20 kilometers ki traditions, technology anni absolutely. Food habits ikkada nunchi Varangal veltene maripotavu kada mottham. Definitely. So adaptability is the need of the day for any kind of thing. Ippudu entrepreneurs varaku vaste kalla, first of all, what is me opinion, entrepreneur, businessman and బిజినెస్ ఓనర్ చాలా డెఫినేషన్స్ వాడుతున్నారు. వాట్ ఇస్ ద కోర్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఎంటర్ప్రినర్ అండ్ ద బిజినెస్ మ్యాన్? డిపెండ్స్ ఆన్ పర్సెప్షన్. ఎవరి పర్సెప్షన్లో కూడా డిఫరెన్స్ అవుతుంది. ఒకవేళ ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో మనం వాట్ ఈజ్ ఆంటర్ప్రినర్షిప్ అని కడితే మీకు అక్కడే 10 డెఫినేషన్స్ వచ్చేస్తాయి. బట్ హౌ ఐ సీ ఈజ్ ఇన్ వెరీ సింపుల్ లాంగ్వేజ్, టేక్ 2 సెక్టార్స్. ఇప్పుడు మన భారతదేశంలో 90% అన్ఆర్గనైజ్ సెక్టార్ ఉంది. ఈ అన్ఆర్గనైజ్ సెక్టార్లో ఆల్మోస్ట్ 50% పైన ఆంటర్ప్రెనర్స్ ఉన్నారు ఆల్రెడీ. మన వాడుక భాషలో వాళ్ళు బిజినెస్ నడిపించుకుంటున్నారు, లేదా సరే కిరాణా కొట్టు నడిపించిన వాళ్ళు కూడా వాళ్ళు ఆంటర్ప్రెనర్సే అంటాను నేను. బట్ స్టార్టప్ అనంగా ఏంటిది అంటే, ఈ ఆంటర్ప్రెనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వాళ్ళ యొక్క సైలోస్లో పనిచేస్తారు, వాళ్ళ ఒక ఇండివిజువల్ బౌండరీస్లో పనిచేస్తారు. ఈ ఇండివిజువల్ లైక్ మైండెడ్ ఆంటర్ప్రెనర్స్ ఎప్పుడైతే ఒక టీమ్ లాగా ముందుకొచ్చి ఒక సోషల్ అంటే ఒక లార్జర్ ప్రాబ్లమ్ ని అడ్రస్ చేస్తూ ఒక టెక్నాలజికల్ డ్రివెన్ సొల్యూషన్ కావచ్చు, లేదా నీడ్ బేస్డ్ సొల్యూషన్ కావచ్చు, లేదా యూజర్ సెంట్రిక్ అప్రోచ్ తోటి ఒక యూజర్ యొక్క ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి డిస్రప్టివ్ ఇన్నోవేషన్ తీసుకొచ్చినప్పుడు కావచ్చు, ఇలాంటి స్టార్టప్స్ అనేది ఒక వైబ్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఓకే. సో ఇన్ అండ్ ఆల్ ఆంటర్ప్రెనర్స్ ఆర్ కైండ్ ఆఫ్ స్టార్టప్స్ ఆర్ కైండ్ ఆఫ్ సబ్సెట్ ఆఫ్ దిస్ ఆంటర్ప్రెనర్షిప్ అనొచ్చు. సో మీరు ఈ కాలేజ్ ఎకోసిస్టమ్ వాటిలో యూ హ్యావ్ వర్క్ విత్ డిఫరెంట్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ ఆల్సో, రైట్? సో అసలు కాలేజెస్లో ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ వింగ్ సెటప్ చేయడం అన్నది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చేంజ్ ఇన్ ఇండియా. కానీ అడాప్టబిలిటీ పాయింట్ ఆఫ్ లో ఎంతవరకు సక్సెస్ అవుతుంది? స్టూడెంట్స్ కి మెయిన్ మైండ్ సెట్ ఏంటి ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలంటే? The reason to ask is that my aim is to become an entrepreneur is always a wrong definition అని కొంతమంది అంటారు. Because you cannot aim to become an entrepreneur. You can become an entrepreneur when you see the things. సో మీరు చూసిన దాంట్లో అసలు అడాప్టబిలిటీ మైండ్ సెట్ ఎక్కడ కావాలి, ఎంతవరకు సక్సెస్ రేషియో ఉంటుంది? ఒక అకాడమిక్ ఇన్స్టిట్యూట్లో ఆంటర్ప్రెన్యూర్షిప్ మైండ్ సెట్ క్రియేట్ చేయాలి అంటే ఏదో ఆంటర్ప్రెన్యూర్షిప్ కోర్స్ పెట్టేస్తే కానీ అంత ఈజీ కాదు. ఒక ఈకో సిస్టమ్ని డెవలప్ చేయాలి అంటే మీరు స్టార్టింగ్ ఎంట్రీ లెవెల్ నుంచి వాళ్ళు నర్చర్ చేసుకుంటూ వచ్చినప్పుడే జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ అని తీసుకున్నాం. ఒక పీబీఎల్ మెథడాలజీ, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినప్పుడు, లెట్స్ సే వాళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచే మనం వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇచ్చేసి మీరు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, అది సోషల్ ప్రాబ్లం కావచ్చు, టెక్నాలజీ రిలేటెడ్ ప్రాబ్లం కావచ్చు, ఏదైనా విచ్ ఈజ్ ఫీజిబుల్ ఫర్ దెమ్, వాళ్ళు ఏదో సాల్వ్ చేయగలుగుతారు వాళ్ళ లెవెల్కి, అవి ఇచ్చేసి వాళ్ళకు ఒక మైండ్ సెట్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ క్రియేటింగ్ దట్ మైండ్ సెట్ ఆఫ్ సాల్వింగ్ ప్రాబ్లమ్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ బికమింగ్ ఎన్ ఆంటర్ప్రెనర్. సో వన్స్ యూ క్రియేట్ దట్ మైండ్ సెట్, ఆటోమేటిక్గా సెకండ్ ఇయర్లో దే విల్ స్టార్ట్ డూయింగ్ ఇట్. మన 4th year 3rd year లో క్యాప్ స్టోన్ ప్రాజెక్ట్స్ అని చేస్తారు. హౌ మెనీ క్యాప్ స్టోన్ ప్రాజెక్ట్స్ ఆర్ టుడే ప్యాటెంటబుల్? how they are actually serving the needs of the society, how they are
కమింగ్ అప్ యాజ్ అన్ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్, ఆ మైండ్ సెట్ రావాలి. అండ్ అది ఫస్ట్ ఇయర్ నుంచే నర్చర్ చేసుకుంటూ ఆ ఎకోసిస్టమ్ కంప్లీట్గా ఒక క్యాంపస్లో డెవలప్ చేసుకుంటూ అండ్ అండ్ వాళ్ళు డెవలప్ చేయాలి అంటే నాట్ ఓన్లీ దట్ కోర్స్, రకరకాల స్కీమ్స్ ఉంటాయి ఇప్పుడు గవర్నమెంట్లో, అండ్ వాటిని యూజ్ చేసుకోవాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఇక్కడ అంటే యూ మీన్ టు సే దట్ అగైన్ ఒక ఎంటర్ప్రినర్స్ మైండ్ సెట్ కావాలంటే వాళ్ళకి ఒక డిజైన్ థింకింగ్ అగైన్ థాట్ ప్రాసెస్ రావాలి, అగైన్ ఖచ్చితంగా రావాలి. బట్ ఎంతవరకు కాలేజెస్ మనం అంటే ఇప్పుడు సే హైదరాబాద్ ఉన్నాం, విజయవాడ అన్ని డెవలప్ అవుతున్నాయి, బట్ ఇండియాలో ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్ నాట్ అబౌట్ హైదరాబాద్, విజయవాడ, కోయంబత్తూర్ అండ్ ఆల్, ఇంకా రూరల్ ప్లేసెస్ లోనే ఎక్కువ ఉన్నాయి. ఈ రీచ్ ఎలా చేరుతుంది? ఖచ్చితంగా 2 అప్రోచెస్ ఉన్నాయి. ప్రతి కాలేజ్ ఎట్ ఇనిషియల్ స్టేజెస్ వాళ్ళొక ఈడీ సెల్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ సెల్. అక్కడ ఏంటిది, అసలు మీ దగ్గర ఒక ఫ్రూగల్ ఐడియా ఉంది, బేసిక్గా ఈ ప్రాబ్లం ఉంది, నేను దీన్ని సాల్వ్ చేయాలనే ఆలోచన ఉన్నవాడిని మీరు ఎలా నర్చర్ చేసి ఒక నాట్ కంప్లీట్ వ్యాలిడేషన్ బట్ ఏ ఫ్రూగల్ వ్యాలిడేషన్ వరకు తీసుకురాగలిగితే అది ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ సెల్ చేయగలుగుతుంది. ఓకే, కానీ ఈ తర్వాత వాళ్ళని హ్యాండిల్ చేయడం చాలా ఇంపార్టెంట్. అందుకోసమే సెకండ్ అప్రోచ్ ఏంది, వాళ్ళు ఒక ప్రైవేట్ ఇంక్యుబేటర్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం. ఇంక్యుబేటర్ బిజినెస్ ఇంక్యుబేటర్ కావచ్చు, టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ కావచ్చు. సో ఇట్ డిపెండ్స్ అగైన్. ఆ ఐడియాని ఒక ఫ్రూగల్ ఐడియాని నేను మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి. ఇప్పుడు అకాడమిషియన్స్కి వాళ్ళ ఓన్ టాస్క్ ఉంటుంది, బట్ ఇండస్ట్రీ రిలేటెడ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళకి తెలుసు దాన్ని ఎలా డ్రైవ్ చేయాలి ముందుకి, దాన్ని ఎలా ఫాస్టర్ చేయాలి అని, వాళ్ళని ఎలా హ్యాండ్ హోల్డ్ చేసి గైడ్ చేయాలి. అలాంటి నెట్వర్కింగ్, అలాంటి టెక్నాలజికల్ సపోర్ట్స్ అండ్ ఆబ్వియస్గా వితౌట్ ఫండింగ్ మీరు ఎలా చేస్తారు. సో అందుకొరకే మన ఇండియన్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ 2012 నుంచే రకరకాల స్కీమ్స్ ఇచ్చిందండి టు డ్రైవ్ దీస్ కైండ్ ఆఫ్ ఎర్లీ స్టేజ్ ఆంటర్‌ప్రెన్యూర్స్. ఇప్పుడు కాలేజ్ వరకు వచ్చేసాయి కదా, ఒక స్టూడెంట్ వాడు ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి అండ్ అట్ ద సేమ్ టైం ఈడీ సెల్స్లో ఇన్కార్పొరేట్ అవ్వాలి, ఉన్నది 8 hours. అట్ సమ్ పాయింట్ ఇది ఒక ప్రెషరైజ్ కాదా స్టూడెంట్కు? అంటే అవగాహన అండి, బికాజ్ ఇప్పుడు చూడండి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఈవెన్ ఎన్ఈపీలో కూడా ఏం చెప్తారు, వాళ్ళకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు స్టార్ట్అప్ సెమిస్టర్స్ అని కూడా చాలా కాలేజెస్ ఇప్పుడు ఇన్కార్పొరేట్ చేస్తున్నాయి. మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకోండి, మీరు కావాలంటే ఆ కోర్సెస్ అడ్వాన్స్ తీసుకోవచ్చు లేదా తర్వాత తీసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ కొన్ని ఫ్లెక్సిబిలిటీస్ వచ్చాయి ఇవాళ. జేఎన్‌టూ ఇట్సెల్ఫ్ 1 year హాలిడే కూడా ఇచ్చింది కదా స్టార్ట్అప్ సక్సెస్. సో చాలా ఇన్స్టిట్యూట్స్, చాలా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్, చాలా పబ్లిక్ యూనివర్సిటీస్ కూడా ఇన్కార్పొరేట్ చేస్తున్నాయి ఇలాంటి ఫెసిలిటీస్. క్రెడిట్ స్వాపింగ్ అంటారు, రకరకాల పేర్లు ఉంటాయి. మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ మైండ్ సెట్ ఉందా లేదా, ఆ స్టూడెంట్స్ అయినా లేకపోతే ఆంటర్‌ప్రెన్యూర్స్ అయినా ప్రొఫెషనల్స్ అయినా ఎవరైనా ఆ ఐడియాని ముందుకు ఎంతవరకు డ్రైవ్ చేస్తారు. కానీ డ్రైవ్ చేయడానికి మీకు ఏం కావాలి, ఫెసిలిటీ కావాలి. ఫెసిలిటీ లేనిది చేయలేరు. మీరు అన్నట్టు ఇప్పుడు స్టూడెంట్స్కి ఆల్రెడీ అకాడమిక్ ప్రెషర్స్ ఉంటాయి, ప్లస్ వాళ్ళు చేసే యాక్టివిటీస్, ప్రాజెక్ట్స్ అని అది ఇది అన్నీ ఉంటాయి. ఇందులో వాడు బయటికి పోయి ఇంకో ప్లేస్లో మళ్ళీ చేయాలి అంటే కష్టం. అందుకే ఈ మధ్య ప్రతి అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ యొక్క ఇంక్యుబేటర్స్ ఎస్టాబ్లిష్ చేయడం స్టార్ట్ చేసేసింది. అదర్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ద సీడ్ లెవెల్లో ఫండింగ్ ఇచ్చే ఆపర్చునిటీస్ ఫర్ ద స్టూడెంట్స్, అంటే గవర్నమెంట్ ఇచ్చిన సమ్ సూపర్ సక్సెస్ఫుల్ ఫండింగ్ స్కీమ్ ఎస్పెషలీ ఫర్ ద ఎర్లీ స్టేజ్ స్టార్టప్స్ ఎలా ఉన్నాయి, ఎలా ఫంక్షనింగ్ అవుతున్నాయి, వాళ్ళకి ఏంటి కావాలి పారామీటర్స్? ఐడియేషన్ లెవెల్లో వచ్చినప్పుడు జనరల్గా ఏ ప్రైవేట్ ఇంక్యుబేటర్ వాళ్ళ ల్యాబొరేటరీస్ నుంచి వాళ్ళే కొంచెం అమౌంట్ ఆఫ్ ఫండింగ్ ఇచ్చేస్తుందండి, సీడ్ ఫండింగ్ లాగా, జస్ట్ ప్రోటైపింగ్ ఫండింగ్ లాగా ఇచ్చేస్తుంది. ఓకే, అదే కాకుండా పిఓసి లెవెల్లో ఫర్ ఎగ్జాంపుల్స్ ఎవరైనా ఉన్నారు, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మైటీ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది. టైడ్ అనే స్కీమ్లో దే స్టార్టెడ్ గివింగ్ దిస్ ఫండ్ కాల్డ్ ఈఐఆర్, ఆంటర్‌ప్రెన్యూర్ ఇన్ రెసిడెన్స్. ఆంటర్‌ప్రెన్యూర్ ఇన్ రెసిడెన్స్ అనేది 4 lakhs వరకు వాళ్ళు ప్రోటోటైప్ డెవలప్ చేసుకునేంత వరకు వాళ్ళకి ఫండ్ ఇచ్చారు. అందులోనే మళ్ళీ 7 lakhs అని గ్రాంట్ ఇచ్చారు. ఒకవేళ వాళ్ళు పిఓసి దాటిపోయి ప్రోటోటైప్ కూడా చేసుకొని నేను MVP ఉంది నా దగ్గర, నేను కొంచెం పైలట్ కూడా చేసుకోవాలి, ఇంకా రిఫైన్డ్ బీటా ప్రోటోటైప్స్ కూడా డెవలప్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకు గ్రాంట్తో సపోర్ట్ చేశారు. అది అప్ టు 7 lakhs. ఇలానే సిమిలర్ వేలో ఇప్పుడు ఇది మైటీ అన్నాను కాబట్టి ఇట్ ఈస్ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్. ఎంఎస్సివి ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఎంఎస్సివి
ఐడియా లెవెల్ నుంచి ఐడియా హ్యాకథాన్కి 15 lakhs rupees ఇస్తుంది ఓకే యాజ్ ఎ గ్రాంట్ ఫర్ స్టూడెంట్, ఫుల్ గ్రాంట్. ఈవెన్ ఎంఎస్ఎంఈస్ కూడా ఇస్తుంది, 25-75% రేషియోలో ఇస్తుంది, 25% మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్లో. అదేవిధంగా నిధి ప్రయాసన్ స్కీమ్ ఉంటుంది. ఓకే నిధి అనేది డిఎస్టీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఉంటుంది. అది 10 lakhs వరకు ఇస్తుంది. ఈ నెక్స్ట్ స్టేజ్లో వెళ్ళడానికి మనకు స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ ఉంది. స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్లో 20 lakhs వరకు మనం గ్రాంట్ తీసుకోవచ్చు, ప్రోటోటైప్ MVP వరకు వెళ్ళడానికి. నెక్స్ట్ ఏంటిదండి, మన దగ్గర ట్రాక్షన్ వస్తుంది, ఎర్లీ ట్రాక్షన్ వస్తుంది. ఓకే, మేము మార్కెట్లో ఎంట్రీ చేయాలి, కిక్ స్టార్ట్ చేయాలి, మన ప్రోడక్ట్స్ని మార్కెట్లో తీసుకెళ్ళాలి. దానికి మళ్ళీ ఈవెన్ గవర్నమెంట్ ఈజ్ సపోర్టింగ్ బియాండ్ దాట్. ఓకే ఇప్పుడు ఇదే స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్లో అప్ టు 50 lakhs ఇన్వెస్ట్మెంట్ ఇస్తుంది యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఓకే అది డెట్లో ఇవ్వచ్చు, కన్వర్టబుల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇస్తుంది బేసిక్లీ. ఓకే మైటీలో స్కేలప్ ఇన్వెస్ట్మెంట్ అని ఉంటుంది 40 lakhs వరకు. బయోటెక్నాలజీ, హెల్త్ కేర్ వరకు డిబిటీ ఇస్తుంది, బరాక్ ఇస్తుంది, రీసెంట్లీ బయోమ్ కూడా వచ్చింది. సో డిఫెన్స్ వైపు ఐడెక్స్ ఉంది, డిఆర్డిఓ ఉంది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ దీస్ నవరత్న కంపెనీస్ వాళ్ళ డొమైన్లో వాళ్ళ సెక్టార్స్లో ఛాలెంజెస్ ఇస్తూనే ఉంటారు. And through their CSR initiatives, through their even banking, even fintech also, through their CSR initiatives, banks are also coming forward for funding these startups at different stages. So fundraising anedi today it has become very easy. Okay. But everyone, ఇప్పుడు ఏ ఇన్వెస్టర్ అయినా ఎవరైనా ఫండ్ ఇచ్చే వాళ్ళు what they are seeing is how serious is the క్యాండిడేట్ కావచ్చు, స్టార్ట్అప్ కావచ్చు, ఆంటర్‌ప్రెన్యూర్స్ కావచ్చు, వాట్ ఈస్ దట్ ఇంట్రెన్సిక్ మోటివేషన్ అతనిలో, ఎంత దూరం వెళ్తున్నాడు. ఫండింగ్, గ్రాంట్, ఇన్వెస్ట్మెంట్. సో వాట్ ఆర్ ద సింపుల్ డిఫరెన్సెస్ బిట్వీన్? సార్, గ్రాంట్ ఈజ్ లైక్ ఏ సపోర్ట్ సిస్టమ్. ఇప్పుడు ఒక ఎర్లీ స్టేజ్ స్టార్ట్అప్లో వాడికి తెలీదు వెదర్ హీ విల్ బి సక్సెస్ఫుల్ ఆర్ నాట్. హీ స్టిల్ ఇన్ ద ఫేజ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్. అతని దగ్గర ఒక ఐడియా ఉంది, ఇట్ ఈస్ నాట్ సో కాంక్రీట్ లెట్స్ సే, కానీ it might succeed or it might fail, తెలీదు. సో ఇట్స్ మోర్ లైక్ ఎ రీసెర్చ్ ఎట్ ద ఇనిషియల్ స్టేజ్. ఎలా అయితే మనకి రీసెర్చ్ గ్రాంట్స్ వస్తాయో అదే విధంగా స్టార్ట్అప్ కూడా గ్రాంట్స్ ఇస్తారు. స్టార్ట్అప్ గ్రాంట్స్, ఓకే, స్టార్ట్అప్ గ్రాంట్స్ మేబీ సిమిలర్ అంటే. అందుకే కదా ప్రోటోటైప్ వరకు మనం గ్రాంట్స్ ఇస్తాం బేసికలీ. ఓకే, మరి ఫండింగ్ వరకు వచ్చే కదా, ఫండింగ్ అనేది క్వాంటమ్ ఆఫ్ అమౌంట్ విల్ బి హైయర్, రైట్? ఒక MVP లెవెల్లోకి MVP ఇప్పుడు మార్కెట్లోకి వెళ్తున్నాడు లెట్స్ సే, అతను ఆల్రెడీ దాని ప్రోటోటైప్ అయిపోయింది, పైలట్ కూడా అయిపోయింది, నేను మార్కెట్లో వెళ్తున్నాను, నాకు ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఎందుకు? ఆల్రెడీ నువ్వు చాలా దానిలో ఇన్వెస్ట్ చేసావు, నువ్వు బూట్ స్ట్రాప్ చేసావు, నువ్వు సీడ్ రేజ్ చేసావు, నువ్వు ఆల్రెడీ గ్రాంట్స్ కూడా రేజ్ చేసావు, అన్నీ అయిపోయాయి. ఇంకా నువ్వు వ్యాలిడేట్ చేయకుండా అయితే ఉండవు కదా. టిల్ నౌ యూ మైట్ హ్యావ్ వ్యాలిడేట్ చేసినాక ఇంకా నువ్వు మార్కెట్ ఎంట్రీలో వెళ్తున్నావు అంటే నౌ రిస్క్ ఫ్యాక్టర్ ఈస్ ఈవెన్ హైయర్. ఓకే, బికాస్ క్వాంటమ్ ఈస్ హైయర్. ఇప్పుడు నువ్వు మాస్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి, నీ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ పెరిగిపోయింది. సో అందుకే ఇన్వెస్ట్మెంట్స్ కార్పస్ విల్ బి హైయర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ ఫండింగ్. హెన్స్ డ్యూ డిలిజెన్స్ ప్రాసెస్ కూడా అదే విధంగా ఉంటుంది. ఇది నెక్స్ట్ లెవెల్ స్టేజ్. అందుకే ఏం చేస్తారు, ఇక్కడ సీరియస్నెస్ కావాలి. ఓకే, బికాస్ క్యాపిటల్ ఇంటెన్సివ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ కావాలి, అన్ని కావాలి. సో వీ వాంట్ సీరియస్ పీపుల్ టు కమ్ ఇన్ దిస్ ఫేజ్. సీరియస్నెస్ ఎప్పుడు వస్తుంది? వెన్ యూ నో దాట్ వాట్ ఎవర్ మనీ యూ ఆర్ టేకింగ్, యూ ఆర్ లయబుల్, యూ ఆర్ అకౌంటబుల్ ఫర్ ఇట్ కంప్లీట్లీ. You have to repay back in some way. Okay. Grant is like a support. You are accountable for it. But we are giving liberty for you. We are supporting you. It's more like a support. Artificial intelligence has been changing the world ecosystem in the large scale, in the small scale, and the tiny scale. Now, how can people use the best of the AI, especially in the early stage startups? అంటే ఇప్పుడు కొత్తగా ఎందుకంటే AI మీద బీటెక్లో అన్ని కోర్సెస్ ఫిల్అప్ అయిపోతాయి. Any course which has been there is AML or data science course in BTech. వాళ్ళకి టెక్నాలజీ హెల్ప్ ఆర్ AI హెల్ప్ సపోర్ట్ తీసుకుంటే వాళ్ళ ఏ పేస్లో వెళ్ళగలరు వాళ్ళు? దేనిలైనా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్రెడీ డ్రోన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రోన్ టెక్నాలజీ వి స్టార్టెడ్. ఫార్మింగ్లో డ్రోన్స్ అనేది జనరల్గా అగ్రి డ్రోన్స్ అనేది చాలా వరకు యూజ్ చేస్తున్నారు. ప్రెసిషన్ ఫార్మింగ్ కూడా చేస్తున్నారు. ప్రెసిషన్ ఫార్మింగ్ వాళ్ళకి ఏం కావాలి? జనరల్గా ఒక ఆల్గరిథం చేసేసి ఇలా చేయాలని చెప్పేసి లిటిల్ బిట్ ఆఫ్ జనరేటివ్ అండ్ ఏఎన్ఎన్ యూజ్ చేసేస్తే అయిపోతుంది. కానీ నాకు తెలుసు ఇక్కడ వీడ్స్ ఎక్కువ ఉన్నాయి, లేదా ఇక్కడ ఐ రిక్వైర్ మోర్ ఫర్టిలైజేషన్
or more type of insecticide, pesticide to be sprayed. If I can assess that using AI enabled, it can be different types of camera or anything. Precision farming also, you are now doing what analysis, simultaneous analysis జరుగుతున్నారు. That is only possible by fusing with AI, such kind of technologies. So how you use AI in today's, these startups or anywhere, it can be used anywhere. Today in all social media platforms also we are using AI, right? But AI should be used in a place where it should not hinder one's personal growth. Okay. So even as I said, social media lo kuda manam AI use chestuntam, we are losing our touch, we are not using our brains properly. AI is a data set, ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న డేటాని మళ్ళీ అది పుల్ చేసి చూపిస్తుంది అంతే. బట్ ఇఫ్ వీ కీప్ ఆన్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ AI, it is not going to benefit us. And that is where disruptive innovations will not come. Only incremental innovations is something which you can expect. Thank you, Alok. So the series of this particular entrepreneurship, especially in terms of AI and other technologies, ఇవన్నీ మనం కంటిన్యూ చేద్దాం. బట్ ఇది ఒక కిక్ స్టార్ట్ సెషన్స్ కింద. అండ్ అలోక్, డెఫినెట్లీ ఫర్దర్గా మనం డిస్కస్ చేసిన టాపిక్ ఇన్ డెప్త్ మనం డిస్కస్ చేద్దాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ద స్టూడియో, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు వచ్చిన నెంబర్ ఆఫ్ ఫండ్ స్కీమ్స్ అన్ని కూడా మేబీ కామెంట్ సెక్షన్లో పెడితే దట్ వుడ్ బి హెల్ప్ఫుల్. Absolutely.